స్వాతి చేతిలో ఉన్న ఆ రెండో నెక్లెస్ చూడగానే భ్రమరాంబ గుండె ఒక్కసారిగా ఆగనంత పని అవుతుంది. అప్పటివరకు ఇందును దొంగను చేస్తూ ఆమెను నానా మాటలు అంటున్న భ్రమరాంబ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోతుంది. రేఖ ఆ నెక్లెస్ను స్వాతి చేతిలోంచి లాక్కుని భ్రమరాంబ వైపు అగ్గమీద గుగ్గలమైనట్లుగా చూస్తుంది. ఏంటి భ్రమరాంబగారు, ఈ నెక్లెస్ మీ గది ముందు దొరికిందని ఈ స్వాతి చెబుతోంది? అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? ఒకటేమో మీ కూతురు ఐశ్వర్య దగ్గర దొరికింది, ఇంకోటేమో మీ గది బయట దొరికింది. కాని ఇంతసేపు మీరంతా కలిసి నానాయాగి చేస్తూ ఆ నిందను ఇందు మీద వేశారు కదా. ఇప్పుడు ఏమంటారు? అని రేఖ సూటిగా ప్రశ్నించేసరికి భ్రమరాంబకు చెమటలు పడతాయి. అయితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన భ్రమరాంబ వెంటనే తన నటనను మొదలుపెడుతుంది. రేఖ, నువ్వు ఈ స్వాతి మాటలు నమ్ముతున్నావా? ఈ ఇంట్లో నేను ఎన్నేళ్లుగా ఉంటున్నానో నీకు తెలుసు కదా. నాకు దొంగతనం చేయాల్సిన కర్మ ఏముంది? కావాలనే ఎవరో నామీద నింద వేయడానికి ఈ నెక్లెస్ను నా గది ముందు పడేసి ఉంటారు. బహుశా ఈ ఇందునే తను దొరికిపోతానేమో అన్న భయంతో తెలివిగా ఒక నెక్లెస్ను నా గది ముందు పడేసి ఇంకో నెక్లెస్ను నా కూతురు కారులో వెళుతున్నప్పుడు తన బ్యాగులో పెట్టి ఉంటుంది. ఇదంతా ఈ ఇందు ఆడుతున్న నాటకం రేఖ. నువ్వు నన్ను అనుమానించవద్దు అని భ్రమరాంబ ఏడుస్తున్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తుంది. కాని భ్రమరాంబ మాటలను రేఖ ఈసారి నమ్మడానికి సిద్ధంగా ఉండదు. చాలు ఆపండి. మీ నటన చూసి చూసి నాకు విసుగొచ్చేసింది. ఐశ్వర్య కారులో వెళుతుంటే ఈ ఇందు నెక్లెస్ను ఎలా పెడుతుంది? తను ఉదయం ఇంట్లోనే లేదు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళింది. అసలు మీ కూతురు ఆ కారులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అని రేఖ గట్టిగా నిలదీస్తుంది. అప్పుడే అక్కడే ఉన్న లక్కీ కలుగజేసుకుని అసలు విషయాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తాడు. మేడం, మీ అమ్మాయి ఐశ్వర్య ఉదయం చాలా కంగారుగా రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడిగింది. మా కారు ఎక్కినప్పటినుంచి తను చాలా టెన్షన్గా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటూ ఎవరో తనను ఫాలో అవుతున్నారన్న భయంతో వణికిపోయింది. తీరా ఆమెను డ్రాప్ చేసిన తర్వాత మా కారు సీటు కింద ఈ నెక్లెస్ దొరికింది. అది ఇవ్వడానికే మేం ఇక్కడికి వచ్చాం. ఆమె కంగారు చూస్తుంటేనే తను ఏదో తప్పు చేసిందని మాకు అర్థమైంది. కావాలంటే ఆ దారిలో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి. మీకే నిజం తెలుస్తుంది అని లక్కీ చెప్పడంతో ఐశ్వర్యకు నోట మాట రాదు. తను అడ్డంగా బుక్కైపోయానని అర్థమైపోయి తలదించుకుంటుంది. రేఖ కోపంతో రగిలిపోతూ ఐశ్వర్య దగ్గరకు వెళ్లిలాగి చెంపమీద ఒక్కటి కొడుతుంది. ఆ దెబ్బకు ఐశ్వర్య కిందపడిపోతుంది. నిన్ను ఎంత గారాబంగా పెంచాను. నీకు ఏది కావాలంటే అది కొనిచ్చాను కదే. అయినా నీకు దొంగతనం చేయాల్సిన బుద్ధి ఎందుకు పుట్టింది? పక్కవాళ్ల వస్తువుల మీద ఆశపడేంత నీచమైన స్థితికి ఎందుకు వెళ్లావు? పైన పటారం లోన లొటారం అన్నట్లుగా తయారైంది మీ బతుకు. తప్పు మీరు చేసి ఆ ఇందును ఎందుకు టార్చర్ పెట్టారు? ఆ ముసలోళ్ల ప్రాణాలు తీస్తానని నేను అంటుంటే మీకు కనీసం మానవత్వం కూడా అనిపించలేదా? అని రేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. రేఖ అరుస్తున్న అరుపులకు ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. భూషణ్ కూడా భ్రమరాంబ, ఐశ్వర్యల వైపు అసహ్యంగా చూస్తాడు. ఛీ! మీ వల్ల మా ఇంటి పరువు పోతోంది. ఎప్పుడూ ఏదో ఒక దరిద్రపు ఆలోచనలు చేస్తూ ఇతరుల మీద నిందలు వేయడమే మీ పనైపోయింది అని భూషణ్ కూడా వారిని చీకొడతాడు. ఇంతసేపు దొంగతనం నింద మోసి కన్నీరుమున్నీరుగా విలపించిన ఇందు ఇప్పుడు నిజం బయటపడేసరికి తనలో దాగె ఉన్న ఆవేదనను, కోపాన్ని కట్టలు తెంచుకునేలా బయటపెడుతుంది. కళ్ళు తుడుచుకుంటూ గంభీరంగా రేఖ, భ్రమరాంబల ముందుకు వస్తుంది ఇందు. ఇప్పుడు ఏమైంది రేఖగారు? నామీద గట్టిగా అరిచారు కదా. దొంగ దొంగ అని నన్ను చీల్చి చెండాడారు కదా. ఇప్పుడు అసలైన దొంగలు ఎవరో తేలిపోయింది కదా, మరి వాళ్లకు ఎలాంటి శిక్ష వేస్తారు? నేను ఈ ఇంట్లో ఒక అనాథలా బతుకుతున్నానని, నాకు ఎవరూ లేరన్న చులకన భావంతోనే కదా నామీద ఇంత ఈజీగా నింద వేశారు. మీ వస్తువు పోయిందని బాధపడ్డారు తప్పులేదు, కాని దానికోసం నా ప్రాణ సమానమైన నా తాతయ్య, నానమ్మలను చంపేస్తారా? ఆ ముసలోళ్లని చంపితేనే మీ కడుపు చల్లారుతుందా? ఒక నింద వేసే ముందు కనీసం వాస్తవాలు తెలుసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? నా పరిస్థితి బాగోలేక నేను ఇక్కడ వంట మనిషిగా పనిచేస్తున్నాను నిజమే. కాని నా క్యారెక్టర్ను అమ్ముకునేంత దిగజారిపోలేదు నేను. నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం అది. ఇతరుల సొమ్మును ఆశించే బుద్ధి నాకు లేదు. మీ డబ్బు, మీ నగలు నాకు గడ్డిపోచతో సమానం. ఈరోజు మీరు అన్న మాటలు నా గుండెను కోసేశాయి. కేవలం డబ్బు ఉందన్న అహంకారంతో ఎదుటి మనిషి ప్రాణాలను కూడా లెక్కచేయని మీలాంటి వాళ్ల మధ్య బతకడం నా కర్మ అని ఇందు కన్నీళ్లతో ఉద్వేగంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు రేఖ, భూషణ్ తలదించుకుంటారు.
ఇందు ఆవేదన చూసి అక్కడే ఉన్న స్వరాజ్ మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఇందు కళ్లలో నుంచి వస్తున్న కన్నీళ్లు చూస్తుంటే అతని గుండె బరువెక్కుతుంది. తనను తాను ఆపుకోలేక స్వరాజ్ ముందుకు వస్తాడు. ఏంటి మేడం? మీరు చూస్తే చాలా పెద్ద ఫ్యామిలీలా ఉన్నారు. కానీ మీ ఆలోచనలు మాత్రం చాలా చిన్నవిగా ఉన్నాయి. తప్పు మీ ఇంట్లో వాళ్లు పెట్టుకుని ఆ అమ్మాయిని అంతలా ఎలా టార్చర్ చేస్తారు? ఆధారాలు లేకుండా ఒకరి క్యారెక్టర్ మీద నింద వేయడం ఎంత పెద్ద నేరమో తెలుసా? ఆ అమ్మాయి ఏడుస్తుంటే మీకు కొంచెం కూడా జాలి అనిపించలేదా? అని స్వరాజ్ అడగడంతో రేఖ కోపంగా అతని వైపు చూస్తుంది. కాని ఆ ముఖాన్ని దగ్గరగా చూసిన రేఖకు మళ్లీ అనుమానం మొదలవుతుంది. నువ్వు మా ఇంటి విషయాల్లో కలుగజేసుకోవద్దు. అయినా నువ్వు అచ్చు మా రాజ్లాగానే ఉన్నావు. నీ పేరేంటి అసలు? అని రేఖ అడుగుతుంది. అప్పుడు స్వరాజ్ తల పట్టుకుని రాజ్. రాజ్. ఏంటి ఈ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకు అంతా ఏదో వింతగా అనిపిస్తోంది. మీరు నన్ను రాజ్ అంటున్నారు, ఈ ఇల్లు నాకు ఎక్కడో తెలిసినట్లుగా, నేను ఇక్కడే తిరిగినట్లుగా అనిపిస్తోంది. ఎందుకు అలా జరుగుతోంది? అని తనకు తానే ప్రశ్నించుకుంటూ గందరగోళానికి గురవుతాడు. లక్కీ వెంటనే కలుగజేసుకుని, అతను రాజ్ కాదు మేడం, అతని పేరు స్వరాజ్. మా బస్తీలోనే ఉంటాడు. మీరు పొరబడుతున్నారు. ఏదేమైనా ఆ అమ్మాయికి మీరు క్షమాపణ చెప్పాలి అని అంటాడు. అప్పుడే మేడమీద నుంచి అపర్ణ, సుభాష్ కిందకు వస్తారు. కింద జరుగుతున్న గొడవ విని వాళ్లు కంగారుగా వస్తుండగా సుభాష్ కన్ను స్వరాజ్ మీద పడుతుంది. వెనకనుంచి ఆ అబ్బాయిని చూసిన సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ నిలబడిన తీరు, ఆ జుట్టు, ఆ దేహదారుఢ్యం అంతా అచ్చుగుద్దినట్లు రాజ్లాగే ఉండటంతో సుభాష్ అడుగులు ఆగపోతాయి. అపర్ణ, ఆ ఎదురుగా నిలబడింది ఎవరు? ఒకసారి చూడు. అచ్చం మన రాజ్లాగే లేడు అని సుభాష్ అనగానే అపర్ణ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెట్లమీదనుంచి ఆరాటంగా కిందకు చూస్తుంది. అప్పుడే స్వరాజ్ వెనక్కి తిరుగుతాడు. స్వరాజ్ ముఖం చూడగానే అపర్ణ కళ్లలో నుంచి కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఇన్నేళ్ల తన నిరీక్షణ ఫలించిందని, తన కొడుకు తిరిగ వచ్చాడని ఆమె మాతృహృదయం ఉప్పొంగపోతుంది. రాజ్. నా రాజ్ వచ్చేశాడు అంటూ అపర్ణ మెట్లు దిగి పరుగులు తీసుకుంటూ స్వరాజ్ దగ్గరకు వస్తుంది. అపర్ణ అలా పలవగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. రేఖ, భ్రమరాంబలకు అయితే గుండె ఆగనంత పనవుతుంది. చచ్చిపోయాడనుకున్న రాజ్ మళ్లీ తిరిగి రావడం ఏంటి? వీడు నిజంగా రాజేనా? లేక వాడి పోలికలతో ఉన్న ఇంకో వ్యక్తా? అన్న భయం వాళ్లలో మొదలవుతుంది. అపర్ణ నేరుగా స్వరాజ్ దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంటుంది. రాజ్. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నా ఇన్ని రోజులు? నిన్ను చూడకుండా నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నువ్వు చనిపోయావని అందరూ అన్నారు. కాని నా మనసు మాత్రం నువ్వు బతికే ఉన్నావని చెబుతూనే ఉంది. నా నమ్మకం ఇన్నాళ్లకు నిజమైంది. రాజ్. నన్ను అమ్మా అని పలువు నాన్నా అంటూ అపర్ణ కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ స్వరాజ్ను గుండెలకు హత్తుకుంటుంది. సుభాష్ కూడా అక్కడికి వచ్చి స్వరాజ్ భుజం పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాజ్. మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు లేక ఈ ఇల్లు ఎంత చిన్నబోయిందో తెలుసా? అని అంటాడు. ఆ వాతావరణం అంతా ఒక్కసారిగా ఎమోషనల్గా మారుతుంది. ఇందు కూడా ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతుంది. తనను ఆదుకోవడానికి వచ్చిన వ్యక్తి ఈ ఇంటి వారసుడా అని ఆమె మనసులో ప్రశ్నలు మెదులుతాయి. కాని స్వరాజ్కు మాత్రం వాళ్ళెవరో అర్థం కాదు. అపర్ణ స్పర్శ తగలగానే అతనిలో ఏదో తెలియని కరెంటు షాక్ కొట్టునట్లు అవుతుంది. ఆ చేతుల వెచ్చదనం అతనికి చాలా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. అమ్మా అన్న పదం వినగానే అతని కళ్ల వెంబడి నీళ్లు వస్తాయి. కాని గతం గుర్తులేకపోవడంతో అతను చాలా ఇబ్బంది పడతాడు. అపర్ణను సున్నితంగా పక్కకు నెట్టి, ఎవరు మీరు? నన్ను రాజని పిలుస్తున్నారు ఏంటి? నా పేరు స్వరాజ్. నేను మీకు కొడుకుని ఏంటి? నాకు గతం ఏమీ గుర్తులేదు. కాని నన్ను రాజని మాత్రం పలవకండి. నాకు తల పగిలిపోయేలా నొప్పి వస్తోంది అని స్వరాజ్ తన తల పట్టుకుని కింద కూర్చుండిపోతాడు. లక్కీ వెంటనే అతన్ని పట్టుకుని, అమ్మా! మీరు పొరబడుతున్నారు. ఇతను రాజ్ కాదు, స్వరాజ్. ఆ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో ఇతనికి గతం మర్చిపోయాడు. మేమే అతన్ని కాపాడి ఆశ్రయం ఇచ్చాం. మీరు పదే పదే రాజ్ అని పిలిచి అతన్ని టెన్షన్ పెట్టకండి. వాడికి బ్రెయిన్ మీద ప్రెజర్ పడితే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు అని లక్కీ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. గతం మర్చిపోవడం ఏంటి? వీడు నా కొడుకు రాజ్. నా పేగు బంధం చెబుతోంది వీడే నా కొడుకు అని.
రేఖ కావాలనే నా కొడుకుని నా దూరం చేయడానికి ఏదో కుట్ర చేసింది అని అపర్ణ రేఖ వైపు కోపంగా చూస్తుంది. రేఖ వెంటనే తేరుకుని, వదినా, నీకు పిచ్చి పట్టిందా? వాడు ఎవడో రోడ్డు మీద తిరిగేవాడు. వాడికి మన రాజుకు పోలికలు ఉన్నంత మాత్రాన కొడుకు అయిపోతాడా? వాడు కావాలనే మన ఆస్తి కోసం ఈ లక్కిగాడితో కలిసి నాటకాలు ఆడుతున్నాడేమో ఎవరికి తెలుసు? ఆ నెక్లెస్ వ్యవహారం కూడా వీళ్ల ప్లానే అయి ఉంటుంది అని రేఖ మళ్లీ కథను తరగరాయడానికి ప్రయత్నిస్తుంది. కాని సుభాష్ రేఖను గట్టిగా వారిస్తాడు. నోరు మూయ్ రేఖ. వాడు నా కొడుకు రాజే. నా కళ్లను నేను మోసం చేసుకోలేను. వాడి గతం మర్చిపోయి ఉండొచ్చు కాని వాడి రక్తం మనదే. ఇప్పుడు వాడు ఈ ఇంట్లోనే ఉంటాడు. వాడికి గతం గుర్తొచ్చేలా మేం చూసుకుంటాం అని సుభాష్ ఖరాఖండిగా చెబుతాడు. ఆ మాటలకు రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్య, భూషణ్ అందరూ నిర్ఘాంతపోతారు. రాజ్ మళ్లీ ఇంటికి వస్తే తమ పెత్తనం సాగదని, ఆస్తి మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుందని రేఖ భయపడిపోతుంది. అదే సమయంలో ఇందు స్వరాజ్ వైపు కృతజ్ఞతగా చూస్తుంది. తాను ఎంతో కష్టంలో ఉన్నప్పుడు, దొంగ అన్న నిందపడి ఏడుస్తున్నప్పుడు ఎవరూ తనకు అండగా నిలబడలేదు. కాని తనెవరో తెలియకపోయినా తన కోసం నిలబడిన ఈ స్వరాజ్ నిజంగానే ఈ ఇంటి వారసుడు అయితే తనకు ఈ నరకం నుంచి విముక్తి దొరుకుతుందని ఇందు మనసులో ఒక చిన్న ఆశ మొలకెత్తుతుంది. స్వరాజ్ మాత్రం తలపోటుతో విలవిల్లాడుతుంటాడు. అపర్ణ అతన్ని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి నీళ్లు ఇస్తుంది. నువ్వు కంగారు పడకు నాన్నా. నేను నీ తల్లిని. నీకు నేను ఉన్నాను. నీకు అంతా నెమ్మదిగా గుర్తొస్తుంది అని ధైర్యం చెబుతుంది. లక్కీ స్వరాజ్ను తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించినా సుభాష్ అడ్డుకుని, బాబూ, మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం. కాని వాడు ఇక్కడే ఉంటాడు. వాడికి సరైన వైద్యం చేయించి వాడి గతాన్ని మేం తిరిగి రప్పిస్తాం అని చెబుతాడు. స్వరాజ్ కూడా ఆ ఇల్లు వదిలి వెళ్లడానికి మనస్ ఒప్పక ఏదో ఒక అదృశ్య శక్తి తనను అక్కడే ఆపుతున్నట్లుగా భావించి సైలెంట్గా ఉండిపోతాడు. ఇక రేఖ భ్రమరాంబను పక్కకు తీసుకువెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఈ రాజ్గాడు మళ్లీ ఎలా తిరిగొచ్చాడు? వాడు ఆ ప్రమాదంలో చచ్చిపోయాడని కదా నువ్వు నాకు చెప్పావు. ఇప్పుడు చూస్తే ప్రాణాలతో మన కళ్ల ముందు నిలబడ్డాడు. వాడికి గతం గుర్తొస్తే మనందరినీ జైలుకు పంపిస్తాడు. ఈ నెక్లెస్ దొంగతనం నాటకం ఆడి మన పరువు మనమే తీసుకున్నాం. ఇప్పుడు వాడి వ్యవహారం తేల్చకపోతే మన నెత్తిమీద గుడ్డ వేసుకోవాల్సిందే అని రేఖ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భ్రమరాంబ కూడా వణుకుతో, నాకేం తెలుసు రేఖవాడు బతికి వస్తాడని. వాడు గతం మర్చిపోయాడు కదా, ఇదే మంచి ఛాన్స్. వాడికి గతం గుర్తురాకుండా ఏదో ఒకటి చేయాలి. ఈలోగా ఆ ఇందుగార్ని కూడా ఇంటినుంచి గెంటేయాలి అని ప్లాన్ వేస్తారు. మరోవైపు ఇందు దేవుడి గదిలోకి వెళ్లి చేతులు ముడుచుకుని ప్రార్థిస్తుంది. దేవుడా, నా మీద పడ్డ నిందను పోగొట్టునందుకు కృతజ్ఞతలు. ఆ స్వరాజ్ గారే వీళ్ల అబ్బాయి రాజైతే ఆయనకు త్వరగా గతం గుర్తొచ్చేలా చేయి. ఆయన వల్లే ఈ ఇంటికి, నా జీవితానికి ఒక దారి దొరుకుతుంది అని కన్నీళ్లతో వేడుకుంటుంది. రేపటి ఎపిసోడ్లో స్వరాజ్ ఈ ఇంట్లో ఉండటం వల్ల జరిగే నాటకీయ పరిణామాలు, అపర్ణ ప్రేమకు అతను ఎలా స్పందిస్తాడు, రేఖ అతని మీద పన్నే కుట్రలు మరియు ఇందు స్వరాజ్ల మధ్య మొదలయ్యే కొత్త బంధం అత్యంత ఆసక్తికరంగా సాగనున్నాయి.